ఇటీవల బదిలీల అనంతరం నెలలు గడిచినా ఇంకా కొత్త పాఠశాలల్లో విధులు స్వీకరించలేక కడప, అన్నమయ్య జిల్లాల ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షాలు, దూర ప్రయాణం, పిల్లల విద్యా సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు పేర్కొన్నారు. నేడు కొత్తపల్లి పంచాయతీ పర్యటన సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డిని కలిసిన ఉపాధ్యాయులు వినతి పత్రం అందజేశారు. తాము కోరుకున్న కొత్త పాఠశాలల్లో విధులు చేపట్టే అవకాశం కల్పిస్తే బోధనా కార్యక్రమాలు సజావుగా సాగుతాయని, పిల్లల విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని వారు వివరించారు. ట్రాన్స్ఫర్లో ముద్దనూరు మండలానికి వచ్చాను. ఇక్కడికి వస్తాను కదా అని ఈ మండలానికి వచ్చేస్తున్నాను. ఈ జమ్మలమడుగు నుండి అప్ అండ్ డౌన్ చేస్తున్నాను సార్. 100 కిలోమీటర్లు ఉదయం 4:45 బస్సు ఎక్కితే 5 గంటలు జర్నీ చేసి, రోజులతో పడి 5 గంటలు జర్నీ చేసి 8 అవర్స్ సార్, 8 అవర్స్ అప్ అండ్ డౌన్ జర్నీ చేసి స్కూల్కి వెళ్తున్నాను సార్. చాలా సఫర్ అవుతున్నాను. చిన్న పిల్లలు ఉన్నారు, 5 ఇయర్స్ 7 ఇయర్స్. వాళ్ళని కూడా వదిలేసి ఇంతగా జర్నీ చేస్తున్నాను సార్. ఇప్పుడు ఓబులవారిపల్లి మండలంలో చేస్తున్నాను సార్. ట్రాన్స్ఫర్ ముద్దనూరు మండలం. అక్కడ రిలీవర్ లేక మళ్ళీ వెనక్కి చేసుకోమంటే వెళ్తున్నాను సార్. 5 గంటలు జర్నీ చేసి అప్ అండ్ డౌన్ 8 అవర్స్ అబౌవ్ అంత జర్నీ చేసి, చిన్న పిల్లలు ఉన్నారు సార్, వాళ్ళని వదిలేసి కూడా జర్నీ చేస్తున్నాను. తొందరగా రిలీవ్ చేయాలని గవర్నమెంట్ను విన్నవించుకుంటున్నాను. ఈ ట్రాన్స్ఫర్ జరిగాయి కానీ చాలా మంది లాంగ్ స్టాండింగ్, తర్వాత సింగిల్ టీచర్స్ కూడా చాలా మంది అక్కడ డైలీ అప్ అండ్ డౌన్ 150, 180, 200 కిలోమీటర్ దాకా పోయి అప్ అండ్ డౌన్ చేస్తూ వాళ్ళు స్కూల్లో వర్క్ చేస్తున్నారు సార్. చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే చాలా మంది టీచర్స్ అంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ అయ్యి రిలీవ్ కాకుండా వాళ్ళలో చాలా మందికి హెల్త్ పరంగా కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి సార్. అయినా కూడా వాళ్ళు అవి దాన్ని లెక్క చేయకుండా పిల్లల ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు అంత దూరం ప్రయాణం చేసి ఆ పిల్లలకు టీచ్ చేస్తున్నారు. కాకపోతే గవర్నమెంట్కు మేము విన్నవించుకునేది ఏమంటే, తొందరగా వీలైనంత తొందరగా మమ్మల్ని రిలీవ్ చేసి మేము కోరుకున్న కొత్త స్కూల్కి పంపించేస్తే గిన చాలా బాగుంటుంది. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పిల్లలను కూడా మేము బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చనే ఉంటున్నాం సార్. ఇంకొక విషయం ఏమంటే సార్, ఇప్పుడు మేము ఓల్డ్ స్కూల్లో పనిచేస్తున్నాం. అక్కడికి పొమ్మని చెప్పారు కాబట్టి అక్కడ పనిచేస్తున్నాం. కానీ మా స్కూల్ వచ్చేసి ఇప్పుడు కొత్త స్కూల్, అక్కడ మేము సెలెక్ట్ చేసుకున్న స్కూల్ కొత్తది. ఇది మనసు పెట్టి అక్కడ పిల్లలకు టీచ్ చేయలేకపోతున్నాం సార్. ఇది కూడా కొంత దెబ్బతీస్తాం సార్ ఎడ్యుకేషన్ పరంగా. కాబట్టి వీళ్ళని తొందరగా గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని తొందరగా మమ్మల్ని రిలీవ్ చేసి కొత్త ప్లేస్కి పంపిస్తే కనుక చాలా బాగుంటుంది సార్. ఇది మా అందరి కోరిక సార్. ఈ విషయం మన ఎమ్మెల్సీ సార్ కూడా మేము విన్నవించుకున్నాము. సార్ కూడా లోకేష్ సార్కు ఆ దృష్టికి తీసుకెళ్తా అని చెప్పారు. అది తొందరగా అయితే కనుక చాలా సంతోషపడతాం సార్ మేమందరం కూడా.